సో ఐఐటి కాన్పూర్‌లో ఏదైతే ఒకటి కండక్ట్ చేస్తారో ఏషియాలోనే లార్జెస్ట్ అండి. ఏషియాలోనే లార్జెస్ట్ టెక్ ఫెస్ట్ కింద దీన్ని మనం పరిగణించాలి. టెక్ కీర్తి అని టీఈసీహెచ్ అండి. కేఆర్ఐటీఐ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్‌ఫార్చునేట్‌గా ఆఫ్‌కోర్స్ దీని ఈవెంట్స్ వచ్చి 19థ్ మార్చ్ నుంచి 22nd మార్చ్ వరకు ఉన్నాయండి. డెడ్‌లైన్ ఫీజ్ వచ్చేటప్పటికి కొన్ని ఈవెంట్స్‌కి అయితే ఈ రోజే ఉందండి. 10th మార్చ్ డెడ్‌లైన్. ఇమ్మీడియేట్‌గా మనీ పే చేయండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ టెక్ ఫెస్ట్ ఇన్ ది ఏషియా. అంటే ఓవరాల్‌గా మీరు చూసుకున్నట్లయితే టెక్నికల్ కాంపిటీషన్స్ ఉంటాయి ఒకటి. రెండోది వర్క్‌షాప్స్, ఇంకోటి ఎంటర్‌ప్రెన్యూరల్ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఎంటర్‌ప్రెన్యూరల్ ఛాలెంజెస్‌కి సంబంధించి 3 రకాలుగా ఉంటాయండి. యంగ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్‌కి సంబంధించి. ఇది ఐఐటి కాన్పూర్‌లో పెడుతున్నారు కదా సార్, ఓన్లీ ఐఐటి స్టూడెంట్స్‌గా అనుకుంటారు. కాదండి, ఐఐటి కాదు. మీకు ఆల్మోస్ట్ వరల్డ్‌లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 4,000 ఎంతో అమౌంట్ ఉంటదండి. ఇమ్మీడియేట్‌గా మీరు అమౌంట్ పే చేసి ఏదో ఒక దాంట్లో టెక్నికల్ కాంపిటీషన్స్ అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఈవెంట్‌కి ఏ ఈవెంట్ అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో ఆ ఈవెంట్‌కి మనీ పే చేయాలి. టెక్నికల్ కాంపిటీషన్స్‌లో రోబోటిక్స్, ఏఎంఎల్ గాని, కోడింగ్ గాని, సైబర్ సెక్యూరిటీ గాని, ఏరోస్పేస్, డిజైన్, ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్, కోర్ ఇంజినీరింగ్ ఛాలెంజెస్ ఉంటాయండి. ఎంఫసిస్ దేని మీద ఉంటుందంటే ఇన్నోవేషన్, అనలిటికల్ డెప్త్ అండ్ రియల్ వరల్డ్ అప్లికబిలిటీ. ఇది టెక్నికల్ కాంపిటీషన్. వర్క్షాప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ టూల్స్ లెడ్ బై ది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. ఆఫ్ కోర్స్ ఎక్స్పర్ట్ టాక్స్ కూడా ఉంటాయండి వర్క్షాప్స్‌తో పాటు. ఇండస్ట్రీ లీడర్స్‌తో గాని, రీసెర్చర్స్‌తో గాని, ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో గాని, పాలసీ మేకర్స్‌తో మీరు కనెక్ట్ అవ్వచ్చు. టెక్నాలజికల్ టెండర్స్ ఏమున్నాయి, ట్రెండింగ్ ఏముంది ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్ సంబంధించి కూడా స్టార్టప్ ఈవెంట్ ఉంటాయండి. స్టార్టప్ పిచింగ్ ఈవెంట్స్ కానీ, బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ కానీ, మెంటరింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్టర్ స్టైల్ ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఓవరాల్‌గా చూసినట్టు టెక్నికల్‌గా గాని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎన్హాన్స్ అవుతాయి. ప్రాజెక్ట్, కాంపిటీషన్, లీడర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెజ్యూమ్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, స్టార్టప్‌కి సంబంధించి ఉంటాయి. అంటే చాలా తక్కువ వీడియోస్‌కి మాత్రమే నేను రిక్వెస్ట్ చేస్తానండి. ఎక్కువ మందికి పంపించండి అని. ఎందుకంటే ఇది చాలా చాలా బెస్ట్ అండి. నేను అన్ని సార్లు ఇది బెస్ట్ అని 10 సార్లు పదాన్ని వాడానంటే అసల ది బెస్ట్ అంతే ఆప్షన్ ఇది. సో ఇట్స్ ఏషియాస్ లార్జెస్ట్ టెక్ ఫెస్ట్ అండి ఇది. అందరు స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. జస్ట్ మనీ 3,000 ఎంతో 4,000 ఉంటుందండి. మీరు ఏదో ఒక ఈవెంట్ అండి, కాంపిటీషన్, టెక్నికల్ కాంపిటీషనా, లేదా వర్క్షాపా, లేదా హ్యాకథానా పెట్టుకుని ఏదో ఒకటి పెట్టుకుని సింగిలా లేకపోతే గ్రూపా అనేది పెట్టుకోండి. ఎక్కువ మంది స్టూడెంట్స్‌కి దయచేసి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ మందికి పాస్ ఆన్ చేయండి అది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అట్‌లీస్ట్ చాలా మంది స్టార్టప్ చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఎక్కువ మంది కనెక్షన్స్ బిల్డ్ అవుతాయండి. ఒకసారి మీరు ముందుకెళ్ళిన తర్వాత. లేకపోతేనేమో మీకు ఆ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. అసలు మీకు పార్టిసిపేషన్ అంటే ఎలా చేయాలో తెలుస్తుంది. రేపొద్దున ప్లేస్‌మెంట్స్‌లో గాని అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. జాబ్ ఇండస్ట్రీస్‌కి వెళ్ళాలనుకున్నట్లయితే డెఫినెట్‌గా ఇది చాలా మంచి ఆపర్చునిటీ కింద ఉంటుందండి. అందరికీ ఇది సర్క్యులేట్ చేయండి దయచేసి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ టు సర్క్యులేట్ టు మాక్సిమం పీపుల్ టు రిజిస్టర్. ఎందుకంటే 10th ఈ రోజు లాస్ట్ డేట్ ఉందండి. బట్ ఈవెంట్ మార్చ్ 19th నుంచి 22 ఉన్నప్పటికీ కూడా లాస్ట్ డేట్ ఈ రోజే ఉందండి. ఇమ్మీడియేట్‌గా ఇది సర్క్యులేట్ చేసి మనీ పే చేసుకొని ప్రతి ఇంజినీరింగ్ విద్యార్థి, ఆఫ్ కోర్స్ నాన్ ఇంజినీరింగ్ బిజినెస్ రిలేటెడ్ కూడా ఉన్నాయండి. మిగతా వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.